కావలి పట్టణంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ సిహెచ్ నాగరాజు ఆధ్వర్యంలో రైతుల్ని ఉద్దేశించి కిసాన్ గోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. బాపూజీనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆఫీసులో 3 మండలాల రైతులు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం రాబోయే సీజన్లలో రైతులు వేసుకునే పంటల గురించి వారికి సాంకేతిక సలహాలు ఇవ్వడం జరిగింది. తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటను ఎలా పండించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా బాగుంటుంది. తీసుకుంటాను మనకి మంచి రకమైన మొక్క కూడా లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క మొక్క వచ్చి 50 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ఎవరికి కావాల్సిన తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా మన ఫెన్సింగ్ వేస్తాం కదా, ఫెన్సింగ్ కరెంట్ వైర్లు లేకపోతే వేస్తున్నాం కాబట్టి వేయకుండా లైవ్ ఫెన్సింగ్ అనమాట. కరెంట్ అని ఒక మొక్కలు ఉన్నాయి, అవి కూడా మనం చుట్టేసుకోవచ్చు. దాని గురించి కూడా కొన్ని పండ్లు కూడా వస్తాయి. వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలను కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాబోయే సీజన్లో రైతులు వేసేటువంటి పంటల మీద మరి వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క వ్యవసాయంలో సాంకేతికమైన సలహాలు ఇచ్చి అనవసరంగా ఎక్కడైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చును తగ్గించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటలు పండించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు చాలా విషయాలు రైతులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. రైతులు కూడా వాళ్ళ యొక్క అనుభవాల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయ ఖర్చుల్ని చెప్పడం జరిగింది. దానికి శాస్త్రవేత్త గారు మరి అనవసరంగా ఎక్కడైతే ఖర్చు పెడుతున్నారు, ముఖ్యంగా ఎరువుల్లో ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు. ఆ ఎరువుల వాడకంలో, పురుగుమందుల వాడకంలో మరి కొన్ని మెలుకులు పాటిస్తేనే మరి అనవసర ఖర్చు తగ్గి అధిక లాభాలు పొందవచ్చు అనే విషయాలను తెలియజేశారు. అదేవిధంగా ఏ రకాలు ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయో కూడా ఆ విషయాలను కూడా తెలియజేశారు. రైతులు కూడా మరి మన ప్రాంతంలో ఎక్కువగా వరి పండిస్తున్నారు, దాని తోడుగా వేరుశనగ కూడా వేస్తూ ఉన్నారు, కొంతమంది పండ్ల తోటలు వేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించిన సూచనల సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇటువంటి కొత్త రకమైన మిషనరీస్ కూడా, వ్యవసాయ పరికరాలను కూడా చూపించి మల్చరు, సబ్సాయిలరు, డక్పుట్టు, కల్టివేటరు ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. దానివలన మనం ఈ యొక్క పరికరాల వల్ల అనవసరంగా ఏదైతే ఈ తేమ శాతం వేస్ట్ కాకుండా, అదేవిధంగా పొలంలో ఉన్నటువంటి యొక్క పొయ్యి కాళ్ళు అనేవి కూడా మరి దాన్ని కూడా బాగా క్రష్ చేసి పొలాన్ని సతవిచ్చే విధంగా తయారు చేసేటువంటి మల్చర్ కూడా మనకి చూపించడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ ప్రాంతం నర్సరీస్ కూడా ఏదైతే ఈ యొక్క మన నిమ్మ, శ్రీగంధము, తర్వాత వీటికి సంబంధించిన నర్సరీ కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా బ్యాంబు అంటే వెదురు కూడా ఈ ప్రాంతంలో వేయడం జరిగింది. ఇవి కూడా రైతులు కూడా వాళ్ళ యొక్క పొలాల గట్ల మీద కంచిగా వేసుకోవచ్చు. అదే కొరండ అనేటువంటి యొక్క మొక్క కూడా కంచిగా వేసుకోవచ్చు. సో ఈ విషయాలు కూడా తర్వాత ఈ శ్రీగంధం మొక్కలు కూడా వాళ్ళ యొక్క పొలాల గట్ల పెంచుకున్నట్లయితే ప్రత్యామ్నాయ ఆదాయం కూడా తీసుకునే అవకాశం ఉంటుందనే విషయాలు కూడా శాస్త్రవేత్తలు స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా అనుభవాలు పంచుకొని ఈ కార్యక్రమంలో ఇంకా మాకు గ్రామ స్థాయిలో కూడా పెడితే బాగుంటుంది అనేటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే ఈ 5 సూత్రాలు కార్యక్రమం చెప్పడం జరిగిందో దాని గురించి కూడా డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి, సాంకేతికమైన సలహాలు సూచనలతోటి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా నీటి భద్రత గురించి, ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీల గురించి ఈ విషయాలన్నీ కూడా మనకి ఆ 5 సూత్రాల గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ కార్యక్రమం జరిగి రైతులు కూడా చాలా సంతోషంగా అన్ని విషయాలు తెలుసుకొని, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం ఎక్కడైతే మనం ఈ రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఎక్కువ వాడటం వల్ల భూమి ఆరోగ్యం పాడవుతూ ఉంది, నీటి కలుషితం అవుతూ ఉంది, మనుషుల ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క వ్యవసాయ శాఖ వాళ్ళు ఆత్మ సహకారంతో కిసాన్ గోష్ఠి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ డివిజన్లో ఉన్న 4 మండలాల నుంచి రిప్రజెంటేటివ్ రైతులు రావడం జరిగింది. వాళ్ళంతా మాకు ఒక అంబాసిడర్స్ లాగా అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ స్టేషన్ వచ్చేసి అగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ స్టేషన్. సో రైతులకంతా ఇక్కడ కూడా పెంచుతున్న అగ్రోఫారెస్ట్కి సంబంధించిన
ఎర్రచందనము, శ్రీగంధం చెట్ల గురించి, వెదురు గురించి, ఇక్కడ చేస్తున్న అనేక ఎక్స్పెరిమెంట్స్ గురించి చూపడం జరిగింది. దీంతోపాటు దీనికి అనుసంధానంగా ఉన్న చిన్నపవాని రీసెర్చ్ స్టేషన్, మాకు వ్యవసాయ పరిశోధన స్థానం చిన్నపవాని ఉంది, అక్కడ పెంచుతున్న వంగడాల గురించి కూడా తెలపడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ పెంచుతున్న పంటలు కానీ, ఈ పంటల సరళి కానీ, వాళ్ళు ముఖ్యంగా ఫారెస్ట్కి సంబంధించి, అడవులకు సంబంధించిన శ్రీగంధం మొక్కలు ఎలా పెంచాలి, దానికి కావాల్సిన పోస్ట్ ఏముంది, దాని ఎక్స్పెరిమెంట్స్, అదేవిధంగా కరెంట్ అనేది కూడా చుట్టూరు కంచెకు నాటుకోవచ్చు, అదేవిధంగా చాలా రకాలైన వెదురులు కానీ ఇవన్నీ చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నేను వ్యవసాయ సహాయ సంచాలకులు నాగరాజ్ సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.